హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వైష్ణవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా గుంటూరులో నాకు ఇష్టమైన కొన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో దట్ నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తే, ఇది నా ఫేవరెట్ బజ్జీ మసాలా. గుంటూరులో చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బాగా స్పైసీగా చేస్తారు. గుంటూరు మిర్చి కదా, సో ఆబ్వియస్గా స్పైసీగా ఉంటుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఐటమ్ పొటాటో బజ్జీ, కట్ బజ్జీ అనమాట. ఇది బజ్జీ పొటాటో బజ్జీతోటి అండ్ మీకు మిర్చి బజ్జీతో కూడా చేస్తారు. ఇట్లా కట్ చేసి మొత్తం దానిపైన కారము, ఇంకా లెమన్ వాటర్ ఉంటుంది. లెమన్ వాటర్లో కారం మిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. అది వేస్తారు. చాలా స్పైసీగా ఉంటుంది అండ్ సూపర్ టేస్టీ కూడా ఉంటుంది. సో ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. కంపల్సరీ నేను గుంటూరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా టేస్ట్ చేస్తాను. ఇదైతే మా ఇంటి దగ్గరనే ఉంటుంది. నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు అయితే ఇక్కడికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, కంపల్సరీ డైలీ వెళ్ళి తినేదాన్ని. సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక కారం తక్కువ తింటున్నాం కాబట్టి మనం తినలేకపోవచ్చు ఇంత కారం. స్టిల్ చాలా రోజుల తర్వాత తిన్నాను, సూపర్గా ఉండే. నెక్స్ట్ వచ్చేసి అంకుల్ బజ్జీ మసాలా చేస్తున్నారు. మిర్చి బజ్జీ కట్ చేసి దాంట్లో మనకి రిమైనింగ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి అండ్ బఠానీ మసాలా యాడ్ చేసి చేస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే టమాటా బజ్జీ మసాలా ఉంటుంది, అండ్ మిర్చి బజ్జీ మసాలా, పొటాటో మసాలా, ఎగ్ బజ్జీ మసాలా. సో ఇలాగ అన్నీ బజ్జీ రెడీ చేసుకుని ఉంటారు ఫస్టే. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బజ్జీ మసాలా ఉంటుంది, మురి మిక్చర్ ఉంటుంది, అండ్ శనగలతోటి చేస్తారు. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. సో నా ఫేవరెట్ కొన్ని మాత్రమే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయినాక టమాటా బజ్జీ మసాలా చేశారు అండ్ ఎగ్ బోండా కూడా చేశారు. అవి నెక్స్ట్ చూద్దాము. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది టొమాటో బజ్జీ మసాలా. టొమాటోని ఫస్ట్ బజ్జీలాగా వేసుకుని తెస్తారు. తర్వాత ఇలా మనకి పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తారు. అండ్ బఠానీ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేస్తారనమాట. ఇది కూడా స్పైసీగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి టమాటా నచ్చదు, సో టమాటా ఎగ్ బోండా మసాలా తీసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది.
మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హనుమాన్ టిఫిన్ సెంటర్ అండి. ఇది బ్రాడీపేట్లో ఉంటుంది. ఇక్కడ చిట్టి ఇడ్లీ అనేది చాలా ఫేమస్. అంటే ఇడ్లీలు చిన్న చిన్నగా ఉంటాయి, దాని మీద నెయ్యి వేస్తారు, నెయ్యి వేసి కారప్పొడి వేసి సూపర్బ్ అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీ ఇస్తారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ఫేమస్ ఏంటంటే మీకు దోశ 1 ప్లేట్ అంటే మీకు 2 ఇస్తారు. కారం దోశ బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో సూపర్, మీరు ఎక్కడ వినుండరు నాకు తెలిసి, పులిహోర దోశ అని ఉంటుంది. సో దోశ పైన మీకు లెమన్ పులిహోర వేస్తారు అలాంగ్ విత్ కారప్పొడి. చాలా బాగుంటుంది అది కూడా. యాక్చువల్లీ నేను అది ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఎప్పుడు కారం దోశ తింటాం అనమాట. అది కూడా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కారం సమోసా అండి. ఇక్కడ ఆనియన్ సమోసా ఉంటుంది కదా, ఆ ఆనియన్ సమోసా మధ్యలో హోల్ చేసి దాంట్లో మనకి రా ఆనియన్స్, ఇంకా చెప్పాను కదా ఇందాక లెమన్ వాటర్లో స్పైస్ మిక్స్ ఉంటుందని, లెమన్ వాటరు దానిపైన వేస్తారు. ఇది కూడా చాలా స్పైసీగా ఉంటుంది. మామూలుగానే సమోసా స్పైసీగా ఉంటుంది, దానిపైన చూసారు కదా చిల్లీ వాటర్ చాలా వేస్తారు. కానీ చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది. కొంచెం కారం తినలేని వాళ్ళు కొంచెం కష్టపడాలి, బట్ మాకు అలవాటే కాబట్టి సూపర్ టేస్టీ ఉండే. ఇక్కడ ఇంకోటి పెరుగు సమోసా అని కూడా ఉంటుంది. సేమ్ ఇదే సమోసా పైన ఇన్స్టెడ్ ఆఫ్ కారం మీకు పెరుగు వేస్తారు. పెరుగు అండ్ కొంచెం సాసెస్ వేస్తారు. దీంట్లో స్పైస్ తినలేని వాళ్ళకి సాస్ ఎక్కువ యాడ్ చేయమంటే సరిపోతుంది. సో ఇది ఒకటి. ఇది యాక్చువల్గా ఎక్కడుందంటే గుంటూరులో మీకు లక్ష్మీపురంలో బేకర్స్ పన్ ఆపోజిట్లో ఉంటుంది, కంకడాల షోరూమ్ పక్కన. ఇది కూడా ఆ రోడ్ మొత్తం మీకు ఉంటాయి ఇవి. లక్ష్మీపురం రోడ్ మొత్తం మీరు ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తూనే ఉంటాయి సమోసా బండిలు. మేము ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ బాగుందని. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి గుంటూరు వెళ్ళినప్పుడు.
మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయ కూల్ డ్రింక్స్ అండి. సో ఇప్పటి వరకు స్పైసీ ఫుడ్ తినేసాం కదా, లైక్ సమోసా, కారం సమోసా అండ్ కారం బజ్జీలు అన్నీ తిన్నాం కదా. సో కొంచెం స్టమక్ అప్సెట్ కాకుండా కూల్గా ఏదన్నా తాగుదామని చెప్పి వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా మనకి బృందావన్ గార్డెన్ సర్కిల్ దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ ఫలూదా సూపర్గా ఉంటుంది. ఫలూదా, సబ్జా గింజల సోడా అండ్ బాదం మిల్క్, పిస్తా మిల్క్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను రాయల్ ఫలూదా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది విత్ ఐస్ క్రీమ్ ఇచ్చారు, పిస్తా ఐస్ క్రీమ్ ఇచ్చారు. చాలా బాగుండే. పైన అంతా మనకి జీడిపప్పు, కిస్మిస్, ఇంకా జెల్లీస్ ఉంటాయి కదా, అవన్నీ వేస్తారు. చాలా టేస్టీ ఉంటుంది ఫలూదా. గుంటూరులో అయితే మనకి ఫలూదా ఇక్కడ సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకోటి సబ్జా గింజల లెమన్ సోడా, సో అది కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియోలో మనం కవర్ చేసిన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్. అన్నీ కవర్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ రిమైనింగ్ అన్నీ కూడా మీకు చూపిస్తాను, నా ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం గుంటూరులో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.